చాలా మంది ఆడవాళ్ళలో చూసిన దరిద్రమైనటువంటి మెంటాలిటీ. అబ్బా! మీ ఆయన ఎంత అందంగా ఉంటారండి, ఎంత బాగా ఉంటారండి, బాగా మాట్లాడతారండి, బాగా ఇది చేస్తారండి. మా ఆయన అట్లా కాదండి, మా ఆయన ఇట్లా అండి. నువ్వు ఎందుకు పోల్చుకుంటున్నావు? అవును. నీ తల రాతలో నువ్వు అతన్ని రాసుకుని వచ్చావు, ఆమె తల రాతలో ఆమె రాసుకుని వచ్చింది. ఇదే భర్త భార్యని వేరే వాళ్ళతో పోలిస్తే పోనీ నువ్వేమైనా అప్సరసవా, నువ్వేమన్నా రంభవా, లేకపోతే నువ్వేమైనా మల్లెతీయగవా? లేదు, నీలో ఏ క్వాలిటీసు లేవు. కానీ ఎదుటి భర్తలో ఉన్న క్వాలిటీస్ని చూసి నీ భర్తలో ఆ క్వాలిటీస్ లేవు అని చెప్పేసి అని నువ్వు 24 hours భర్తని నీచంగా మాట్లాడేటటువంటి ఆడవాళ్ళని నేను చాలామందిని చూసాను. ఇది విపరీతంగా తిడతారన్నమాట. నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు చస్తే దరిద్రం పోతుంది, నువ్వు అది నువ్వు ఇది అని. నిజంగా భర్తలకు ఒక నమస్కారం పెట్టాలమ్మా. ఎంత ఓర్పుతోటి భరిస్తారో. అంటే వాళ్ళకి వేరే పాపం వేరే జీవితం లేక ఇక్కడ ఉంటారో అర్థం కాదు. అంటే వెళ్ళిపోమని నా ఉద్దేశం కాదు, లేదా బిడ్డల కోసమన్నా వాళ్ళు ఆ కుటుంబంలో ఉండడం. రెండోది ఇక్కడ ఏంటంటే భర్త ఇచ్చే చనువు కూడా వీళ్ళని ఆ స్థితిని రెచ్చిపోయేటటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ చాలా వరకు ఉంటాయి. ఏ తర్వాత నేను చెప్పేది ఏంటి అనంటే, నువ్వు గౌరవించబడాలి అనంటే ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో. నిన్ను నువ్వు ప్రేమించుకోవటం అంటే ఏంటి అనంటే, నీ చుట్టూ ఉన్నటువంటి స్థితిగతులు ఏవైతే ఉన్నాయో వాటిని అక్సెప్టెన్స్లోకి తెచ్చుకోవటం అనేది నేర్చుకోవాల్సినటువంటి అంశం. ఎవరైతే భర్తలు ఉంటారో వాళ్ళు ఇలా భార్య వేధిస్తూ ఉన్నా, చులకనగా చూస్తూ ఉన్నా, ఇబ్బంది పెడుతూ ఉన్నా వాళ్ళు అసలు మనసులో ఏం ఫీల్ అవుతారు? ఒక ఆత్మన్యూనత భావం ఖచ్చితంగా ఉంటుంది తల్లి వాళ్ళకి. కొంతమందికి ఏమో ఆత్మన్యూనత భావం ఉంటుంది. అంటే ఏంటి, అరే నేను ఎందుకు పనికిరానేమో, నేను ఎందుకు పనికిరాను, ఇక నేను ఎందుకు ఇది అవ్వను. వాళ్ళల్లో ఎంతో టాలెంట్ ఉంటుంది. అదే చూడండి, భార్యల నుంచి ఇలాంటివి ఫేస్ చేసేటటువంటి భర్తలు సమాజంలో వచ్చి వేరే ఎవరినైనా అడిగితే అతని టాలెంట్ చాలా గొప్పగా ఉంటుంది, అతను చాలా మంచి మనస్తత్వం కలిగినటువంటి మనిషి అయ్యి ఉంటాడు. బట్ ఇక్కడ చూసేసరికి వీళ్ళకి నచ్చడు అతను. అంటే వీళ్ళకి నచ్చే క్వాలిటీస్ ఏంటి అనేది వాళ్ళు వేరే వాళ్ళతోటి పోల్చుకొని వీళ్ళని ఇలాంటి తత్వానికి, ఆత్మన్యూనత భావానికి గురిచేట 24 hours విమర్శించడం. కానీ ఆర్థిక పరంగా తీసుకోండి, అందంగా తీసుకోండి, లేకపోతే ఇంకోటి ఏం చేసుకుంటాము, మా అన్నం తింటామా, కాదు అన్న తింటామా. నీకు పెళ్లి చేసుకునేటప్పుడే నువ్వు అన్ని యాక్సెప్టెన్స్ తోటి చేసుకున్నావు. లేదు, పెళ్లి చేసుకునేటప్పుడే నువ్వు యాక్సెప్ట్ చేయాల్సి వచ్చి చేసుకున్నావు. నువ్వు దాంట్లో ఇమిడిపోవటం అనేది నువ్వు నేర్చుకోకపోతే జీవితంలో నీకు మనశ్శాంతి ఉండదు, ఇంకొకటి మనశ్శాంతి ఉండదు. ఇప్పుడు మీరు అడిగారు భర్తలు ఏం ఫీల్ అవుతారు అంటే రెండో ఫీల్ అవుతారు. ఒకటి దీన్ని ఎప్పుడు వదిలించుకుందామా అని ఫీల్ అవుతారు. రెండోది ఏంటంటే జీవితం అంటే నరకప్రాయం ఉంది కాబట్టి దీని నుంచి ఎప్పుడు చచ్చిపోదా. చాలా మంది నా దగ్గర బాధపడిన వాళ్ళు, చావు వస్తే బాగుండండి, చావు వస్తే బాగుండండి అనేసి. అరే చావుని ఎందుకు మీరు ప్రేమిస్తున్నారు? మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. వాళ్ళ పెయిన్ ఇలా ఉండి 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 ఏదో ఒక రోజు బ్లాస్ట్ అవుతుంది అమ్మ. శరీరంలో వచ్చే రోగాలు అవేగా. శరీరంలో వచ్చేటటువంటి రోగాలన్నీ, ఒక షుగర్ తీసుకో, ఒక బీపీ తీసుకో, ఇంకొకటి తీసుకో. కొంతమంది మగవాళ్ళు స్వతహాగా రెచ్చిపోయే తత్వం ఉంటుంది. ఇంకా వాళ్ళ గురించి అసలు మనం, కొంతమంది పురుష పొంగుల గురించి అసలు మనం తర్వాత ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ సంసారం అన్న తర్వాత సర్దుకుపోవాలి అనేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి భర్తలు ఇలాంటి భార్యల్ని ఎదుర్కోవాలి అని అంటే వాళ్ళు ఎంతవరకు వీళ్ళని థ్రెట్ చేస్తారు. ఏదైనా థ్రెట్ చేస్తే రోడ్డు మీద పడతారు, లేకపోతే ఇంకొకటి చేస్తారు. నోరు మూసుకొని ఆ బాధను దిగమింగుకొని వాళ్ళ పిల్లల కోసమో, తల్లిదండ్రుల కోసమో, సమాజం కోసమో, లేకపోతే వాళ్ళకి వేరే మార్గం లేదు, అక్కడే వాళ్ళ మనస్తత్వం అది ఈ బంధాన్ని వదులుకోకూడదనో అలా ఉండిపోవడంతో ఆ మానసిక పరమైనటువంటి రుగ్మతలు తెచ్చుకోవడమే కాకుండా శారీరక పరమైనటువంటి అవలక్షణాలన్నీ కూడా బయటపడతా ఉంటాయి. ఇలాంటి భార్యలకి ఏం చెప్తారు మేడం? నేను ఒకటే చెప్తానండి. ఇప్పుడు ఈ భర్తని విమర్శించడం అంటే ఇక్కడ 2 రకాలండి. నేను ఇందాక మీకు చెప్పాను, భర్త వల్ల బాధపడే వాళ్ళు వేరే వాళ్ళకి వాళ్ళ యొక్క ఆవేదన చెప్పుకోవడంలో తప్పు లేదు. అలా కాకుండా పని కట్టుకొని ఆ భర్తని చులకన చేసేటటువంటి విధానంతో ఈ విధమైనటువంటి యాటిట్యూడ్ తోటి ఉన్న వాళ్ళని చూసి జాలి పడతాను ఫస్ట్. ఎందుకు అనంటే సమాజంలో వీళ్ళకి వాల్యూ ఉండదండి. వీళ్ళ నోటికి భయపడు, అరే మొగున్నే ఇది తీసి అవతల బారేస్తుంది, దీని జోలికి వెళ్తే మాకేమవుతుందని ఎవరు వాళ్ళకి మంచి మాటలు చెప్పడానికి కూడా ఎవరు ముందుకు రారు. చివరికి ఏమవుతుందంటే వీళ్ళని చూసి వీళ్ళ పిల్లలకు సంబంధాలు ఇవ్వడానికి కూడా
జనం దూరం అయిపోతున్నారు. అవును. తర్వాత పెద్ద అయిన తర్వాత ఈ తత్వాలని భరించలేక వీళ్ళు ఏం చేస్తారంటే పిల్లల్ని ప్యాంపరింగ్ చేసేస్తారు, లేదా పిల్లల్ని కూడా దూరం చేసుకుంటారు. పిల్లల్ని ప్యాంపరింగ్ చేయడం వల్ల వాళ్ళ బ్రతుకులు కూడా నాశనం అవటం ఒకటి, అలాగే పిల్లల్ని దూరం చేసుకోవడం వల్ల చివరికి వీళ్ళు ఒంటరి జీవితానికి ఒంటరి జీవితంగా మిగిలిపోవాల్సినటువంటి పరిస్థితి ఎక్కువ వస్తుంది. ఎక్కువ ఇక్కడ జరిగేది ఏంటంటే చివరికి వీళ్ళు ఇలా మాట్లాడి 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 వీళ్ళు కూడా ప్రాబ్లమ్స్ కి గురవడం అనేది కూడా చాలా. ఎగ్జాక్ట్లీ మేడం, మీరు అన్నట్లుగా ఒక మనిషిని మనం పెయిన్ చేస్తున్నాము అంటే, పెయిన్ కి గురి చేస్తున్నాము అంటే ఖచ్చితంగా మనలో ఏదో సైకో గుణాలు ఉన్నట్లే. ఎగ్జాక్ట్లీ. ఆ మానసిక పరంగా కూడా కొంతమంది చాలా మంది ఏం చేస్తారంటే ఇలాంటి తత్వం ఉన్న వాళ్ళు కొంతమందికి వాళ్ళు విమర్శిస్తున్నప్పుడు కూడా వీళ్ళకి అర్థమవుతుంది, అరే నేను విమర్శిస్తున్నాను, నాకు కోపం ఎక్కువ ఉంది, నేను ఎందుకు వ్యతిరేకంగా ఉన్నాను. కొంతమందికి అప్పుడప్పుడు కూడా సిక్స్త్ సెన్స్ అనేది వాళ్ళకి హెచ్చరిస్తూ ఉంటుంది. నేను ఇలాంటి వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే ఒక సైకియాట్రిస్ట్ని కలవండి, లేదా ఒక కౌన్సిలింగ్కి రండి. వస్తే ఏమవుతుందంటే అసలు మీరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి, మీ కుటుంబంతో మీరు ఎలా బాగుండాలి, మీ భర్తను ఎలా అర్థం చేసుకోవాలి, దాని నుంచి ఎలా బయటికి రావాలి అనేటటువంటి సిచ్యుయేషన్స్ కి మీకు దారి దొరికేటటువంటి అవకాశం. భార్యలే కాదు, ఫ్యామిలీ కౌన్సిలర్ కలవాల్సింది మేడం, భర్తలు కూడా కలవాలి. ఇద్దరు వచ్చి కలిస్తే ఇప్పుడు నేను ఎప్పుడు కూడా చాలా ఒక్కళ్ళు రావడం కాదు, నేను ఒకటే మాట మాట్లాడితే ఇద్దరూ కలిసి వచ్చి చూస్తే బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ మనం వినాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కవైపే మనం వినేసి ఒక్కవైపే తీర్పు చెప్పడం అనేది చాలా విషయాల్లో జరుగుతూ ఉంటుంది మనకి. కాకపోతే మేమేం చేస్తాము అని అంటే కౌన్సిలింగ్ చేసేటప్పుడు వీళ్ళకి మాట్లాడేటటువంటి మాటల్లో మాకు వీళ్ళు దొరికిపోతారు. కొన్ని మేము వేసేటటువంటి ప్రశ్నల్లో అటువైపు నుంచి మనుషులు తత్వం నిజంగానే వీళ్ళు చెప్పేది ఉందా, లేకపోతే వీళ్ళు ఎక్కడైనా ఇది తీసుకుంటున్నారా. చాలా మందికి లేదంటే ఫోన్ చేసి మాట్లాడతాం. సో అట్లా కూడా అవతల ఆన్లైన్ లో కన్సల్టేషన్ ఉంటుందా మీది, లేదంటే ఫిజికల్ గా వచ్చి కలవాల్సి? లేదమ్మా, రెండు ఉన్నాయి. ఆన్లైన్ జూమ్ మీటింగ్ పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు నాకు ఎక్కువ యుఎస్ అబ్రాడ్ క్లయింట్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూడా చాలా మంది రాలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కలవాలి అనుకుంటే జూమ్ ఆన్లైన్ లో కలవచ్చు. జూమ్ లేని వాళ్ళు ఓన్లీ ఫోన్ లో మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు.